హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి సంతోషంతో హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రభు యొక్క పాసన్నిధికి ఆహ్వానిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన గుమ్మములంట కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మంలో ప్రవేశించాడు. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు మన హృదయంలో ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఇంట్లో ఉండగానే ఆయనను స్తుతిస్తున్న, అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నాను, నా తండ్రి నువ్వు చేసిన మేలని నన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తాను ప్రభా. మన గృహంలో ఉండగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 113వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తవాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తేవాడు. ఆమేన్. హల్లెలూయా. నేడు ఈ స్థితిలో ఇక్కడ ఉండగలిగి ఉన్నామంటే దేవుడు నిన్ను నన్ను లేవనెత్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనము ఇండియాలో నేనైతే ఇండియాలో ఉంటే నేను నశించిపోదునేమో, నేను పాపంలో పడి నేను నశించిపోదునేమో, నా జీవితం పాడైపోలేను. కానీ దేవుడు నన్ను ప్రత్యేకతలో పట్టుకొని ఈ దేశాన్ని తీసుకువచ్చాడు. మీ పరిస్థితి అదే. నేను నమ్ముతున్నాను. నన్ను కూడా దేవుడు ఆ విధంగా బాగు చేస్తున్నాడని మనం నమ్మినట్లయితే రెండు చేతులు దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుని నిజంగా నేను స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. సోదరు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. Thank you Father Lord. Thank you Daddy. Thank you Holy Spirit Father Lord. తండ్రి నీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి, సృష్టికర్త, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి అని పిలవడానికి ప్రభా నా తండ్రి నీవిచ్చిన కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభా పెంట కుప్పల మీద ఉన్న మమ్ములను ప్రభా ఇదిగో తండ్రి లేవనెత్తి ప్రభా ఇదిగో నాయన తండ్రి అని పిలవడానికి నాయన నీ యొక్క కృపచేత ప్రభా నా తండ్రి, కేవలం నీ యొక్క కృపచేత మమ్మల్ని అందరినీ రక్షించుకున్నావు దేవా నా తండ్రి. ఇదిగో ప్రభా పాపాన్ని జుర్రుకుంటూ ప్రభా పాపంలో నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నాయన ఇదిగో లోకానుసారంగా జీవిస్తూ ప్రభా నాయన కుక్క తన వాంతికి వెళ్ళినట్లుగా జీవించున్న మమ్ములను ప్రభా నాయన ఇదిగో ప్రభా దినదినము నాయన నీ పరిశుద్ధాత్మ చేత నా తండ్రి కడుగుచు సరిచేస్తూ నడిపిస్తూ నీ సన్నిధిలో ప్రభా ఇట్టి విధంగా ఉండడానికి నీవు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నేను నేడు మేమేమై ఉన్నామో కేవలం నీ యొక్క కృప ఉన్నాం ప్రభా. నీ యొక్క కృప తప్ప మా అతిశయం అంటూ ఏది లేదు. భౌతికంగా ఉన్న అర్హతలే కానీ ఇంకేది కూడా ప్రభా నా తండ్రి నీ కృపకు ప్రభా ఇదిగో తండ్రి నాయన సమానమైనది ఏది లేదు ప్రభా నా తండ్రి. ఈ జీవితాన్ని ప్రభా నా తండ్రి నాయన నీవిచ్చిన కృపాని ప్రభా నీవిచ్చిన భాగ్యమని ఒప్పుకుంటూ ప్రభా నీ నామాధికారానికి ఒప్పుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. గడిచిన దినములన్నీ నీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభా ఇట్టి కృపను ప్రభా నీ సన్నిధిలో గడపడానికి నీవిచ్చిన సహాయానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా నా తండ్రి. ఇక్కడ మేమందరం కూడా యేసు నామములో కూడుకున్నాం ప్రభా నా తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడివి, నమ్మదగిన దేవుడు కదా ప్రభా నా తండ్రి. ఎక్కడ 2-3 యేసు నామములో కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, మా మధ్య పరిశుద్ధాత్మునిగా నీవు ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి. నా నీ కూడిక ప్రభా నాయన ఆది నుంచి అంతం వరకు కూడా పరిశుద్ధాత్మ దైవమా మీ ఆధీనంలో మీ అధ్యక్షతను జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నీకు ఇష్టమైన రీతిలో ప్రభా ఇక్కడ సంచరించమని నాయన స్వాగతిస్తున్నాం ప్రభా. రండి నాయన, రండి ప్రభా. ఇదిగో నాయన కూర్చుని నాయన ప్రతి చైర్ను కూడా ప్రభా నాయన యేసు నీ రక్తం చేత ముద్రిస్తున్నాం ప్రభా. నాయన అభిషేకిస్తున్నాం ప్రభా. నాయన కూర్చునే ప్రతి బిడ్డను కూడా దర్శించమని అడుగుచున్నాం. నన్ను నీవు దర్శిస్తే నీవు మాట్లాడితే ప్రభా జీవితాలు మారతాయి ప్రభా. సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి అలనాడు ప్రభా పేతురు నా తండ్రి ఇదిగో నాయన సంఖ్యలతో ఉన్నప్పుడు ప్రభా ఇదిగో తండ్రి నాయన జైల్లో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి స్తుతిస్తూ ఉండగా నాయన ఇదిగో తండ్రి నేను సంఘం ప్రార్థిస్తూ ఉండగా నాయన చెరసాలను ప్రభా నాయన తెరచిన దేవుడు ప్రభా. అలాగే పౌలు శీలలు ప్రభా సంఖ్యలతో స్తుతిస్తూ ఉండగా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా సంఖ్యలు నాయన తెగిపోయి ఉన్నాయి ప్రభా నా తండ్రి. ఇప్పుడు నేను మేము ఆరాధిస్తూ ఉండగా స్తుతిస్తూ ఉండగా ప్రభా నాయన బిడ్డలతో ఉన్న కట్లన్నిటినీ యేసు నామములో తెంచివేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన సహాయం దయచేయండి ప్రభా. నాయన ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రభా పాడుచున్నప్పుడు ప్రభా ఇదిగో తండ్రి నాయన
హృదయాంతరంగాలతోనైనా మిమ్మల్ని ఆరాధించే సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కృపను చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తన మ్యూజిషియన్స్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నడిపిస్తున్న బిడ్డలను ప్రభా నే తండ్రి నాయన అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. సొంత ఆత్మను బంధిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దయమ నీవు అభిషేకించి నడిపించుకోనమని అడుగుతున్నాం తండ్రి. నేను ఇదిగో దైవదాసుని ప్రభా నా తండ్రి నీ రెక్కల చాటును భద్రపరిచమని అడుగుతున్నాం. నాయన నీవే అభిషేకించి నాయన నోటికి నోరుగాను బోరుగాను నీ ఉండి మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈ కూడికి అంతటినీ కూడా ప్రభా పరిశుద్ధాత్మదయమని అధ్యక్షత నడిపించుకోనమని అడుగుతున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం. ఆయన ఎద్దకు వచ్చేవారిని ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఆమేన్. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒట్టి చేతులతో పంపించలేదు. వచ్చిన వారిని అనారోగ్యంతో వచ్చారా వాళ్ళని దీవించి బాగు చేసి పంపించాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చావు నాకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు సంతోషంతో వెళ్ళబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆ విశ్వాసంతో దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ఉరిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. స్తుతించండి, ప్రభువును కనపరచండి, ఆయనను గొప్ప చేయండి. దేవుడవు నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యం నీపై ఆనుకుని నిశ్చంతగా సాగెదను. అవును యేసయ్యా, నిత్యం నీపై ఆనుకుని నిశ్చంతగా సాగెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలేని అద్భుతం
మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును, లెక్కించలే అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయి విడోడు, ఆమేన్. ఎన్నడూ మర్చిపోడు. ఆ ప్రభును స్తుతిద్దాం. ఆయన నామములో మనకేముంది? ఏముంది చెప్పాలి, ఒప్పుకోవాలి. ఆమేన్. యేసయ్య నామములో బిగ్గరగా చెప్పాలి. యేసయ్య నామములో, యేసయ్య నామములో. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో చెప్పాలి, శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామం, యేసయ్య నామములో సంతోషంతో నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నది. గంతులు వేస్తూ ఆమేన్. శక్తి
శాసించగలిగిన, మృతులను లేపగలిగిన, సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పిడికిలి బిగించి చెప్పండి, శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చెప్పాలి, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళమును తప్పించే, పరలోకానికి చేర్చే, పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దగ్గరగా చెప్పాలి, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఒప్పుకుంటూ, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ విడుదల పొందారని నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీ అందరి జీవితాలు దేవుడు కార్యాలు ఆరంభించారని నమ్ముతున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఒక నూతన అధ్యాయం మన జీవితంలో ఆరంభమైందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. నమ్మిన వారందరూ దేవుని హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన పూజ్యుడు, యోగ్యుడు. ఆమేన్. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడ నీవే. మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడ నీవే. మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, మా తండ్రి నీకే ఆరాధన. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడ నీవే. మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. ప్రేమామయుడా, కరుణామయుడా, జాలిగల దేవా. దేవునికి ఒక రాజ్యముగా మము చేసావయ్యా. ప్రేమామయుడా, కరుణామయుడా, జాలిగల దేవా. దేవునికి ఒక రాజ్యముగా మము చేసావయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అబ్రాహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, మా తండ్రి నీకే ఆరాధన. అబ్రాహాము దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, మా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే
మా దేవా నీ శక్తితో మమ్మును నింపి సాక్షుల చేయుమయా సత్యస్వరూపి ఆత్మస్వరూపి దయగల మా దేవా మమ్మును నింపి సాక్షుల చేయుమయా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన అబ్రాహాము దేవా ఆరాధన ఇస్సాకు దేవా ఆరాధన ఇశ్రాయేలు దేవా ఆరాధన మా తండ్రి నీకే ఆరాధన అబ్రాహాము దేవా ఆరాధన ఇస్సాకు దేవా ఆరాధన ఇశ్రాయేలు దేవా ఆరాధన మా తండ్రి నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. అది ధ్యానంతో దేవుని ఆరాధిద్దాం. రెండు చేతులు ఆయన వైపు చాచి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిద్దాం. దేవుని పాదాలను సన్నిధిద్దాం. ఇది ఆయన్ని సన్నిధించే సమయము, ఆయనకు సమీపంగా వెళ్ళే సమయం. ఆయనను చేరుకుందాం. ప్రభువా నా చేయి పట్టుకో, నీకు సమీపంగా నేను జీవించటకు నాకు నేర్పించి ప్రభువా అని దేవుని అడుగుదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఆరాధిద్దాం. నీ గుడారము
గుడారము నా ఆశ్రయము నీవే నా యేసయ్యా నీవే నా యేసయ్యా నీవే నా యేసయ్యా నీవే నా యేసయ్యా నీ గుడారము నా ఆశ్రయము నీ గుడారము నా ఆశ్రయము మంటినైనా నన్ను నీవు మనిషిగా రూపించినావు నీ జీవము నాలో నుంచినావు మంటినైనా నన్ను నీవు మనిషిగా రూపించినావు నీ జీవము నాలో నుంచినావు నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీ గుడారము నా ఆశ్రయము ఆరాధిద్దాం నీ గుడారము నా ఆశ్రయము ధూళి వంటి నన్ను నీవు ప్రేమతో దృష్టించినావు నీ ఆలయముగా నన్ను చేసినావు ధూళి వంటి నన్ను నీవు ప్రేమతో దృష్టించినావు నీ ఆలయముగా నన్ను చేసినావు నీకే ఆరాధనా నీకే ఆరాధనా మా యేసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీ గుడారము నా ఆశ్రయము నీ గుడారము నా ఆశ్రయము నీకే ఆరాధనా నీకే ఆరాధన ఆరాధించండి నీకే ఆరాధనా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఓ రబా రబా షల్లల్లాహు ప్రభుని ఆరాధించండి ఆయన నామమును ఘనపరచండి అయ్యా నీవే నా ఆశ్రయం నీవే నీ గుడారమే నా ఆశ్రయమైన తండ్రి నాయన ఈ ఉదయకాలంలో ప్రభు నీ శరణు చొచ్చున్నాం తండ్రి నీవే మా ఆశ్రయపురము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన నీరెక్కడ నీళ్ళు దాగుకున్నాను వచ్చిన మా దాగు స్థలమా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను
అయ్యా నిన్ను ఘనపరుచుచున్నాం, హెచ్చించుచున్నాం, నీ పాదలేడు సాగులు పడుచున్నాం తండ్రి. ఈ నీ సంఘం నిన్ను పూజిస్తుంది నాయన. నీ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీ వాక్యమును పంపించి నీ బిడ్డలను బాగు చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తాను నాయన. ఈ బిడ్డలు ఏ స్థితిలో వచ్చారు ఆ స్థితిలో తిరిగి వెళ్ళరని నేను నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ సమయంలో నీ దాసుడు నీ తరపు నిలబడుచుండగా తండ్రి ఏడంతల ఆత్మ బలం చేత నింపి సూటిగా నీ బిడ్డలను మాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఏ వాక్యం మాకు అవసరమో నా తండ్రి నైనా నీ వాక్యం నా ప్రభా శుద్ధి వంటిది నైనా. బండబారిపైన నా హృదయాలను తండ్రి నైనా పగలగొట్టి బాగు చేస్తుంది నైనా. తండ్రి నైనా ఏ బిడ్డ ఏ స్థితిలో వచ్చినాడు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. నేను ప్రతి బిడ్డను నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. తండ్రి నీకు స్తోత్ర ఆస్తులు చెల్లిస్తూ నన్ను మాతో మాట్లాడబోచినందుకు నీకు వందనాలు, స్తోత్ర ఆస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఈరోజు మన మధ్యన పాస్టర్ గారు ఉన్నారు, గెస్ట్ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. సమయం వృధా చేయకుండా ఇంకా ఆయనకి ఇచ్చేద్దాం. ప్రభు ఏం మాట్లాడబోచున్నాడని ఎదురు చూద్దాం. పోయిన వారం మీరు అందరూ విన్నారని, వాక్యం విన్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా అదే శ్రద్ధతో దీని వాక్యం వినాలి. రెవరెండ్ డాక్టర్ శేఖర్ బాబు గారిని ప్రేమతో చప్పట్లతో ఆహ్వానించుకుందాం. ఓకే పాస్టర్. ఈ ఉదయకాల సమయంలో అదేగల దేవునికి మొదట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించి మీ అందరికీ నన్ను పరిచయం చేసి ఇలాగ దేవుని వాక్యాన్ని అందించడానికి కారకులైనటువంటి దైవజనులు సతీష్ గారికి, అలాగే పాస్టర్ గారు మాలతి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రత్యేకంగా ఆయన పెద్ద కుమారుడు తేజాకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను పికప్ చేసుకోవడం కానీ, నా పట్ల చాలా రెస్పాన్సిబుల్గా ఇప్పటివరకు కూడా బాధ్యత వహించిన విధానాన్ని బట్టి ఫస్ట్ నేను వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను. నూతన దంపతులు అయి ఉండి నా వల్ల వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ని అనుభవించారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ కావాలి, కానీ అలా కాకుండా వాళ్ళు నా పట్ల వాళ్ళు చూపిన ప్రేమ, వాళ్ళు నా కొరకు చేసిన సాక్రిఫైస్కి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాననే విషయాన్ని పూర్ణంకి అలాగే తేజకు కూడా నేను తెలియపరుస్తున్నాను ఈ సభాముఖంగా. ఇక షారు అదేవిధంగా లేవి అయితే నాకు బాగా అటాచ్ అయిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోయే పరిస్థితిని దేవుడు అనుగ్రహించాడు. నిజంగా నేను ఎక్కడ కూడా అలా ఉండను, నేను టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటాను. జస్ట్ వెళ్తాను, చెప్పేస్తాను, వెళ్ళిపోతాను తప్ప అంత క్లోజ్గా అలా ఉండడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఇంతకాలం ఉండడం కూడా ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి అది సతీష్ గారి ఫ్యామిలీతోనే జరిగింది. నిజంగా వాళ్ళు నన్ను ఆదరించిన విధానం, నన్ను ప్రేమించిన విధానం, నా పట్ల వాళ్ళు చూపించిన బాధ్యత, నిజంగా వాళ్ళకి నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. అది ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. తప్పనిసరిగా దాన్ని తీర్చుకుంటాను, అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. ఈ సభాముఖంగా వారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక స్వరూప్ గారు అసలు నాకు పరిచయం లేకపోయినా కూడా ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా ఆయన నన్ను చక్కగా ఆయన నాకు ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి నేను రావడానికి కావాల్సిన విషయాలు తెలియపరిచి, అంతేకాదు ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను అనేక చోట్ల వాక్యాన్ని చెప్పడానికి ఆయన తీసుకున్న శ్రద్ధను బట్టి కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అసలు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీకు మాత్రం వందనాలు చెప్పాలని గడిచిన వారం చెప్పాను, గుర్తుందో లేదో మీకు కదా. అంటే నాకు సర్టిఫికేట్ ఇచ్చేదే మీరు కదా, కాబట్టి మీకు మరి ముఖ్యంగా నా వందనాలు తెలియచేస్తున్నాను. చక్కని సంగీతాన్ని అందించినటువంటి స్వరూప్ గారికి అలాగే షారుక్ నా వందనాలు తెలియజేస్తున్నాను. సౌండ్ సిస్టమ్ కూడా చాలా చక్కగా మీరు ఆపరేట్ చేస్తున్నారు. అన్నీ కూడా ఇక్కడ సిస్టమేటిక్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆరాధన అయినా మీరు వినే విధానమైన అన్ని చోట్ల అలా ఉండదన్నమాట. అందువల్ల ఏమవుద్దంటే వాక్యం చెప్పేటువంటి వాళ్ళు సజావుగా వాక్యం చెప్పడానికి అది అవకాశాన్ని ఏమాత్రం కూడా ఇవ్వదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక మూమెంట్ అనేది కావాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది టీ తాగేటప్పుడు అని తాగుతారు. ఎందుకు అనుకుంటున్నారు? అలా తాగితేనే వాళ్ళకి తాగినట్టు ఉంటుంది, ఒక మూమెంట్ అన్నమాట. కొంతమంది తినేవాళ్ళని మీరు చూసారా? సౌండ్ చేస్తా తింటారు వాళ్ళు. వాళ్ళకి అలా తింటేనే తృప్తి ఉంటుంది అన్నమాట. లేకపోతే తినడం వాళ్ళకి తిన్నట్టు వాళ్ళకి అనిపించదు అన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, బట్టలు ఉతికేటప్పుడు చాలామంది అది ఊతం అన్నమాట. అలాగైతేనే తేలిగ్గా ఉతకగలుగుతారు. బట్టలు బరువులు ఎత్తేవాళ్ళు చూడండి, అదిగో పట్టు, ఇంకా పట్టు, పట్రా పట్టు, బాగా పట్టు అంటే ఊపు కలవాలన్నమాట. అలాగైతేనే ఆ బరువును ఈజీగా
లేపగలుగుతారు. పాశ్చాత్య దేశాలలో సహజంగా మీరు వెస్ట్రన్ కంట్రీస్ గమనించి చూస్తే ఆ వేదిక మీద ఉన్నటువంటి స్పీకర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు ఆ ఆడియన్స్ లేక వ్యూవర్స్ ఎస్ ఆమేన్ హల్లెలూయా చాలా చక్కని స్పందనిస్తారు. అందుకే వేదిక మీద ఉన్న దైవజనుడు విశేషంగా మాట్లాడడానికి అది కారణం కాగలుగుతుంది. కాబట్టి మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మీది నేను మొన్నే చూసేసాను, చాలా బాగుంది, చాలా చక్కగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇక అందులో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. ఇది నేను తప్పనిసరిగా ఇండియాలో చెప్తానన్నమాట మీ యొక్క విధానాలని. ఎందుకంటే ఇది స్ఫూర్తి అన్నమాట, ఇన్స్పిరేషన్, ఇతరులు కూడా అలా నడవాలనేటువంటి విషయం అనమాట. కాబట్టి మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది, టైమ్ ఈజ్ మనీ డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ బార్గెనింగ్ అని. కాలం అంట డబ్బుతో సమానమైందంటే దాన్ని బేరాలతో వృధా చేయకూడదంట. శేఖర్ బాబు అంటే పంక్చువాలిటీ అంటే శేఖర్ బాబు అంటారు నన్ను అందరూ కూడా. అంత సిస్టమేటిక్గా ఉంటాను నేను. కాబట్టి మీరేం చింతించవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. సజావుగా సకాలానికే నేను ముగిస్తాను. కొంచెం ఆసక్తికరమైన వదనాలతో వినడానికి మీరు ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం చెప్పాను కదా, మీరు వినకపోయినా విన్నట్టు నటిస్తే సరిపోద్ది అనమాట. ఈ సమయంలో ఒక మాట నేను మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదివి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. మరలా చెప్తాను, నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు, నేను వ్రాతపూర్వకంగా వ్రాసేవన్నీ కూడా చదవడానికి, వినడానికి, రాయడానికి, పలకడానికి బాగుంటుంది. కానీ అర్థమయ్యేలాగా ఉండాలంటే కనుక వాడుక భాషే. ఇక అందులో ఏమాత్రం సందేహం అనేది లేదు. మరి ఇప్పుడు మీరు గమనించి చూడండి, వ్రాతపూర్వకంగా ఉత్తరాలు అవనివ్వండి, పాఠ్య పుస్తకాలు అవనివ్వండి, మత గ్రంథాలు అవనివ్వండి, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అవనివ్వండి, వ్రాతపూర్వకంగా వ్రాసేవన్నీ కూడా గ్రాంధికంగా ఉంటాయి. కానీ వాడుక భాష ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ఇదివరకు ఉత్తరాలు రాసుకునేవారు కదా, పూజనీయులైన నాన్నగారికి, అమ్మగారికి మీ కుమారుడు నమస్కరించి వ్రాయినది, ఇక్కడ నేను క్షేమముగానే ఉన్నాను, అక్కడ మీరును నా వలె క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను, దేవుని కోరి ప్రార్థించుచున్నాను, ఎదిరింటి అత్తయ్య గారిని మావయ్య గారిని అడిగినట్లు తెలియచేయండి, నాన్నగారు వచ్చేటప్పుడు ఆవకాయ పచ్చడి తేవడం మర్చిపోవద్దు సుమి. ఇది రిటర్న్గా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఎవరైనా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పూజనీయులైన నాన్నగారికి, అమ్మగారికి మీ కుమారుడు నమస్కరించి ఫోన్ చేయనిదని అంటాడా? అండు నాన్న ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉంది, ఎదిరింటి అత్తయ్యని మావిని అడిగినని చెప్పి వచ్చేటప్పుడు పచ్చడి తేవడం మర్చిపోదు కదా. ఇది వ్యవహారిక భాష అన్నమాట. కాబట్టి ఎందుకు మీకు నేను ఆ విషయం చెప్పాను అంటే, మనం చదువుకున్న వచ్చిన భాగం గ్రాంధికంగా ఉంది కదా. నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక అని చదివాం. దాన్ని సులభమైన సరళిలో వాడుక భాషలో చెప్తున్నాను, వినండి. నువ్వు బాగున్నప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను, నీ పరిస్థితులు సజావుగా సాగుతున్నంతకాలం, అంటే బాగున్నంతకాలం నువ్వు నా మాట వినడం లేదు, నా మాట వినకపోవడమే నీకు మొదటి నుంచి అలవాటయింది అంటున్నాడు అన్నమాట. హెచ్చరిస్తున్నాడా, బ్రతిమలాడుతున్నాడా? రిక్వెస్టా, వార్నింగా? ఇది వార్నింగే. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ముందు ఆయన మనకు ప్రతి విషయాన్ని తెలియపరుస్తాడు. దానికి గనక లోబడకపోతే హెచ్చరిస్తాడు, హెచ్చరించినా కూడా లోబడకపోతే ఆ తర్వాత శిక్షిస్తాడు. ఇక అందులో సందేహమే లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇది ఈరోజు నేను చెప్తున్నది ఒక ప్రాక్టికల్ డిఫికల్టీ. ఇది మీరు జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతున్నాను. మన స్వభావం ఎలాంటిదంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, చేతిలో డబ్బు, ఒంట్లో ఓపిక ఉంటే గనక దేవునితోనూ పని ఉండదు, మందిరంతోనూ పని ఉండదు, సేవకంతోనూ పని ఉండదు, వాక్యంతో పని ఉండదు. మన ఇష్టానుసారంగా జీవిస్తాం. పరిస్థితులు ఏమాత్రం తారుమారైనా అప్పుడు వెతుక్కుంటూ వచ్చే స్థలం ఏదంటే కనుక యేసయ్య పాద సన్నిధే. గమనించండి, మన టైప్ ఎలాగంటే అడుసు తొక్కి కాలు కడుక్కుంటాం తప్ప అసలు తొక్కకుండా ఉంటే కడుక్కోవాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని మాత్రం ఏమాత్రం కూడా మనం భావించమన్నమాట. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నీ క్షేమకాలములలో అంటే నువ్వు బాగున్నప్పుడే, నీ పరిస్థితులు బాగున్నప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను. కానీ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి నువ్వు నా మాట వినడం లేదు, నా మాట వినకపోవడం నీకు మొదటి నుంచి అలవాటైంది అంటే దాని అర్థం ఏంటంటే తర్వాత ఇక శిక్షిస్తాడనమాట. ఆ తర్వాత జరిగేది ఏంటంటే శిక్ష జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలని అనుకుంటే ముందుగానే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దెబ్బలు తిని
సరి చేసుకోవడం అనేది అసహ్యమైనటువంటి విషయం, అది సిగ్గుకరమైన విషయం. అసలు దెబ్బ తినకుండా జాగ్రత్త పడడం అనేది అది గౌరవప్రదమైనటువంటి విషయం. కానీ మన జీవితాల్లో దేవుని ద్వారా దెబ్బలు తిని సరి చేసుకోవడానికి ఇష్టపడతామే కానీ దెబ్బ తినకుండానే జాగ్రత్త పడటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయం. నేను చదువుకునే రోజుల్లో 365 రోజులు నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని. తెల్లవారితే ఎగ్జామ్ అనగా మా మదర్ దగ్గరికి వచ్చి, రేపటి నుంచి ఎగ్జామ్స్, నేను నైట్ అంతా చదువుకోవాలంటే పాపం పెద్ద ఫ్లాస్కోతో టీ పెట్టావిడి, నాకు తినడానికి స్నాక్స్ అన్నీ ఇస్తే తెల్లవారులు నా పని ఏంటో తెలుసా? జాతి బాంతి భరీమే కబీర్కో విచార్ హై, కొంచెం టీ తాగడం, అవి తినడం, మళ్ళీ జాతి బాంతి భరీమే కబీర్కో విచార్ హై, మళ్ళీ కొంచెం తినడం తాగడం, మళ్ళీ జాతి బాంతి భరీమే తెల్లగా తెల్లారిపోయేది, ఫ్లాస్కోలో టీ అయిపోయేది, స్నాక్స్ అయిపోయి. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను అనేవారు, అరే తెల్లవారులు జాతి బాంతి భరీమే కబీర్కో విచార్ హై అన్నావు, అదే రాస్తావేంట్రా అని చెప్పంటే, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి తలస్నానం చేసి ఈ వస్తాదు చదువుకి హాల్ టికెట్తో పాటు 4 పెన్నులు, అంటే ఒక పెన్నులో ఇంక్ అయిపోతే ఇంకో పెన్ అనమాట, ఆ పెన్నులో ఇంక్ అయిపోతే ఇంకో పెన్ అనమాట, 4 పెన్నులు పాకెట్లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆన్సర్ షీటు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అందులో మనకేం వచ్చింది లేనటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు ఇక నేను చేసినటువంటి పని ఏంటో తెలుసా? నాకు వచ్చిన జాతి బాంతి భరీమే కబీర్కో విచార్ హై ఉంది కదా, దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మొత్తం పేపర్ అంతా బోత్ సైడ్స్ ఫిల్ చేసి ఎడిషనల్ అని ఉంచినవాడిని. వాచ్కి మతిపోయేది, ఏంటి అప్పుడు ఎడిషనల్ అంటున్నాడు ఏంట్రా బాబు అని చెప్పి మళ్ళీ అది కూడా బోత్ సైడ్స్ రాసి ఎడిషనల్ అని ఉంచేవాడిని. ఇలా అస్తమానం నేను ఎడిషనల్ తీసుకుంటే చుట్టూ ఉన్న విద్యార్థులు నేను ఏదో రాసేస్తున్నాను అనుకుని, మాకు కొంచెం చూపించు, మాకు ఏం చూపిస్తాం, చూపిస్తే మన సంగతి బయటపడిపోద్ది. అందుకని క్వశ్చన్ పేపర్ దాని మీద చదువుకోవచ్చు కదా, నేను చూపించను అనేవాడిని. పోనీ ఇచ్చేద్దాం అనుకుంటే అప్పట్లో వాచర్స్ ఇప్పుడులాగా కాదు, నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు, నువ్వు ఎవరు అబ్బాయి, ఏంటి ఏమి రాయలేదు, అంతా ఇదే రాసావని చెప్పి అందరి ముందు షేమ్ చేసేస్తారనే ఉద్దేశంతో ఇన్సల్టింగ్గా ఫీల్ అవ్వడం ఎందుకని చెప్పి లాక్కునేదాకా దొంతలు రాసేసేవాడిని. లాక్కునేటప్పుడు 3 ముళ్ళేసి ఇచ్చేసేవాడిని. రిజల్ట్స్ వచ్చిన తర్వాత విచార్ హై, ఎందుకంటే ఇక మన నెంబర్ ఉండదు కదా, ఏనన్నా లేవి, అంతేనా కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను ఫస్ట్ నుంచి చక్కగా చదువుకుని ఎప్పటికప్పుడు హోంవర్క్ చేసి ఎప్పటికప్పుడు క్లాస్ వర్క్ చేసుకుని ఎప్పటికప్పుడు నేను ప్రిపేర్గా ఉంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నేను అలాగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నేను ఒక ఫెయిల్యూర్ని ఎదుర్కొని సిగ్గుపడవలసిన నెసెసిటీ నాకు వచ్చి ఉండేది కాదు. కానీ నేనేం చేశాను, 365 రోజులు నిర్లక్ష్యంగా ఉన్నాను. తెల్లవారితే ఎగ్జామ్ అనగా అప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది ప్రిపేర్ అవడానికి ఏమాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వదు. సరికదా, నాకు అప్పజేయాన్నది కలిగించిన ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. నా వైఫ్ అంటది, మీరు ఎలాగ 10 మందిలో అలా చెప్తే మీరు చదువులేని దద్దమ్మని అనుకుంటారు, అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పకండి అని అంటది. అబ్బెబ్బే, మన దేవునిలో ప్రతీదీ కూడా స్వచ్ఛంగా ఒప్పుకోవాలి, నిజాయితీగా చెప్పాలి. ఆ తర్వాత నా చదువు కొనసాగింది అనుకోండి, నాకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, థియాలజికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. అంటే నేను మరి అలా ఆగిపోలేదు, కంగారు పడకండి మీరు ఎవరో కూడా. కాకపోతే నిర్లక్ష్యం అనేది, నెగ్లిజెన్సీ అనేది మనకి ఎక్కడా నిర్లక్ష్యం ఉండదండి. భక్తి దగ్గరే నిర్లక్ష్యం. టైంకి రాము, ప్రార్థన చేసుకోం, వాక్యం చదవం, పరిచర్య చేయం, ఒక నూతనాత్మను సంపాదించాలని తప్పన ఉండదో, దైవికమైన విషయాలు అన్నీ నిర్లక్ష్యమే. తిండి విషయంలో నిర్లక్ష్యం ఉండదో, డబ్బు విషయంలో నిర్లక్ష్యం ఉండదో, ప్రయాణాల విషయంలో నిర్లక్ష్యం ఉండదో. ఫ్లైట్కి వెళ్ళాలంటే 2-3 గంటల ముందే వెళ్ళిపోవాలి కదా, అమ్మ మరి లేకపోతే అది మిస్ అయిపోతుందిగా. బస్ అయినా అంతే, ట్రైన్ అయినా అంతే, అబ్బో బిఫోర్గా ఉండాలి. కానీ అదే ప్రార్థన అంటే ఏం పర్లేదు, పాటలు పాడతారు, స్తుతులు చెల్లిస్తారు కదా, ఇప్పుడే వాక్యం స్టార్ట్ అయి ఉంటుంది, అది పెద్ద ఇబ్బంది ఏం కాదనమాట. కాబట్టి ఆ నిర్లక్ష్య వైఖరే ఈరోజు మన జీవితంలో నష్టానికి కారణమైనటువంటి విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఇది నేను చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా ఆనాటి దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలకు తెలియపరిచాడు. అదే మాటల్ని ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని ఉదాహరణలు మీ ముందుకు నేను తీసుకురాబోతూ ఉన్నాను. అది ఏమి తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, మనకి సమయం సంకుచితంగా ఉంది కాబట్టి నేను సింపుల్గానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోనా గురించి మీకు నాకు మనందరికీ తెలుసు. నేను 1, 2, 3 అధ్యాయాలు ఉన్న సంగతులు చెప్తున్నాను. ఆ కథ అంతా మనకు తెలుసు, అది 4 అధ్యాయాల సంకలనం. అది అందులో 3 అధ్యాయాల గురించి నేను జస్ట్ టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు యోనాను పిలిచి, నువ్వు నినేవేకు వెళ్ళు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదు కాబట్టి దానికి నాశనము దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాడు. అప్పుడు యోనా దేవుడు నినేవేకు వెళ్ళమంటే అతను నినేవేకు వెళ్లకుండా తర్షీషుకు ప్రయాణమే వెళుతున్నాడు. ఇదే మనం చేసే పెద్ద తప్పు. దేవుని చిత్తానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామో అప్పుడు 100% ప్రాబ్లమ్స్ ఎదుర్కోక తప్పదన్నమాట. జీవితంలో కష్టాలకి, బాధలకి, సమస్యలకి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పయనం చేస్తున్నామన్నమాట. అది విషయం. అంటే
ఏంటి ట్రబుల్స్ మనకి, ఏంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎందుకు నా జీవితంలో ఈ అశాంతి ఏర్పడింది అంటే దానికి గల కారణం దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అనమాట. అది విషయం. నీ ప్రయాణం సరిగా లేదన్నమాట. వాడు అడుగు భాగమునకు వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు. మరి ఎన్ని రోజులైందో నిద్రపోయి కదా, గమనించండి. గాఢ నిద్రపోతున్నాడు. ఈలోపు దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు. తుఫాను చెలరేగిపోయింది. ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరూ బాగా వినండి, ఇది తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు ఫస్ట్. గమనించండి, చూడండి. అన్యులైన జీవం కలిగిన దేవుణ్ణి ఎరగకపోయినా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి సంప్రదించాలని ఇంగిత జ్ఞానం ఉంది, అది పని చేయకపోయినా కూడా. గమనించండి, వాళ్ళు ముందు తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు. అవి శక్తి లేనివి గనక, అవి ఉపయోగం లేవు గనక వాళ్ళు ఎంత భక్తి చేసినా అది రిజల్ట్ అనేది రాలేదు. అంటే వాళ్ళ భక్తి నిష్ప్రయోజనమైన విషయం వాళ్ళకి తెలిసిపోయింది. రెండోది వాళ్ళు ఏం చేశారంటే ఓడను చులకన చేయడానికి బద్దలైపోయే పరిస్థితి వచ్చింది కనుక ఓడలో ఉన్న సరుకులన్నీ పాడేశారు. చూసారా, డిస్టర్బెన్స్ క్యాండిడేట్స్ వల్ల అందరికీ నష్టం జరుగుతుంది. ఇంటికి ఒకడు ఉంటాడు, వీధికి ఒకడు ఉంటాడు, పేటకు ఒకడు ఉంటాడు, చర్చికి ఒకడు ఉంటాడు. డిస్టర్బెన్స్ క్యాండిడేట్ ప్రతి ఒక్కడు ఉంటాడు, ఆడందరినీ డిస్టర్బ్ చేస్తాడనమాట. చూసారు, ఇప్పుడు యోనా వల్ల వాళ్ళు ఒకటి మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడిపోయింది. రెండు, అసలు ఓడలో ఉండే సరుకు ఎంతంత బరువులు తీసుకెళ్తుంది ఓడ. అతి బరువులు తీసుకెళ్ళగలిగిన వాహనం ఏదైనా ఉందంటే అది ఓడే కదా. కంటైనర్స్ అందులో వెళతాయి. మొత్తం అన్ని సముద్రం పాలైపోయి, నీళ్ల పాలైపోయినాయి యోనా వల్ల. సరే, ఇక లాస్ట్గా అలా కూడా ఓడను కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు చీట్లు వేసుకున్నారు వాళ్ళు. అంటే మనలో ఏదో దోషం ఉంది. చూడండి, పాపభీతి అనేది అన్యుడికి ఉంది, కానీ పాపభీతి అనేది జీవం కలిగిన దేవుడిని నమ్ముతున్నటువంటి విశ్వాసికి లేకపోవడం నిజంగా ఎంత విచారకరమైన సంగతో చూడండి. కాబట్టి చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకున్న తర్వాత యోనా పేరట చీటీ పడింది. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమీ వచ్చినది అని అడిగాడు. నేనైతే కనుక నాకు నిద్ర వచ్చినది అని చెప్తాను కదా. యోనా అలా చెప్పలేదు అనుకోండి, దేవునికి స్తోత్రం. నువ్వెవరో, నువ్వు ఏ దేశస్తుడు, నీ వ్యాపారం ఏంటి, అతన్ని చాలా ప్రశ్నలు సంధించారు. అప్పుడు అతను చెప్పాడు. చూడండి, అతని డిఫరెంట్ యాటిట్యూడ్ కూడా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. మన భిన్నమైన స్వభావం కూడా దేవుని నామానికి మహిమ తేవాలి తప్ప దేవుని నామానికి అవమానం తేకూడదు, దేవుని పనికి ఆటంకం కలిగించకూడదు. ఈరోజు మీరు మన దేవుని సంఘాలు చాలా అందంగా ఉంటున్నాయి, అందరూ చక్కగా పాడతారు, చక్కగా ప్రసంగిస్తారు, చక్కగా ప్రార్థిస్తారు, కానీ అక్కడ పరిస్థితులు నిజంగా దేవునికి అవమానాన్ని కలిగించేలాగా, దేవుని పనిని పాడు చేసేలాగా ఇలాంటి పరిస్థితులే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా నిజంగా ఈరోజు సంఘాలను మీరు గమనించి చూస్తే, అందుకే చెప్పాడు సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత, అంటే వాళ్ళు ఉండరు కదా, అందుకని చెప్పాడు. అది ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును, సియోను కొండ మీదకు దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అని చెప్పాడు. సరే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అప్పుడు అతను చూడండి, ఆ టైంలో వాళ్ళకి జీవం కలిగిన దేవుణ్ణి పరిచయం చేశాడు. నేను మా సంఘస్థులకి 31st నైట్ అయిపోయిన తర్వాత 1st తారీఖుని చెప్తాను ఎప్పుడు కూడా. సౌరభ్ శ్రీని ఇక్కడ ఉన్నాడు కదా, 1st తారీఖు ఏం చెప్తాను తెలుసా మీకు, ఈ రోజు మొదలుకొని మళ్ళా 1st తారీఖు వచ్చేలోపు ఒక్కొక్కళ్ళు ఒక కొత్త ఆత్మను సంపాదించండి అని చెప్తాను. అందరూ కూడా అలాగే అనుకో సంపాదించేద్దాం అనుకుంటారు, కానీ మళ్ళా సంవత్సరం 1st తారీఖు వచ్చేటప్పటికి ఆ వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రాకుండా ఆగిపోతారు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైనటువంటి విషయం. చాలాసార్లు మనం హల్లెలూయా స్తోత్రం చెప్పేటప్పుడు ప్రతిదానికి చెప్తారని అనుకోండి, కాదు, ప్రతి విషయం అనందును. ఎందుకంటే అన్యులు కూడా చూడండి, ఒక తప్పు విషయం వచ్చినప్పుడు వాళ్ళ దేవుడి మాట ఎత్తి ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారు అనుకుంటున్నారు అంటే అది ఆ పాపం అంటకుండా ఉండాలనే ఉద్దేశం, ఆ చెడు వినకుండా ఉండాలనే ఉద్దేశం అనమాట. అంటే కొన్ని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం కదా, అందుకని దీన్ని క్లారిఫై చేస్తున్నాను మీకు నేను. దేవుణ్ణి గణపరచడం అనేది ప్రతి విషయం నందును గణపరచాలి అంతే. అంటే ఈ మాటకి ఇది వాడకూడదు అనుకోవడం చాలా పొరపాటు. అది అంటే అది చెడు కాబట్టి అది మనకు కనపడుతున్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తామంట. ఎందుకంటే ఆ చెడు మన చెవులు పడింది కాబట్టి ఆ చెడు మనం వినకుండా ఉండడం కోసం, ఆ చెడు మన మీద పని చేయకుండా ఉండడం కోసం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, విషయాన్ని వినండి. ఇప్పుడు అతను చెప్తున్నాడు, నేను ఆకాశమునకును భూమికిని సముద్రమునకును సర్వ సృష్టికి సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దాసుడను. అంటే ఇప్పుడు వాళ్ళకి పరిచయం చేసేసాడు. అంటే అంతకుముందు వాళ్ళు దేవతలకు ప్రార్థన చేస్తున్నారు, తర్షీషు దేవతలకు. ఇప్పుడు వాళ్ళకి జీవం కలిగిన దేవుడు ఎవరో పరిచయం చేశాడు. ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా మా సంఘ విశ్వాసులు ఉంటారు. వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళకి దేవుణ్ణి తెలియపరుస్తూ ఉంటారు. వాళ్ళని నాకు పరిచయం చేస్తుంటారు. అక్కడి నుంచి వాళ్ళు నాతో ప్రార్థన చేయించుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వచ్చినప్పుడు చర్చికి వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు. రీసెంట్గా
మాకు జున్నూరు అనే ప్రాంతంలో ఒక చర్చ్ ఉంది. అందులో ఒక ఆవిడ కన్వర్టెడ్ క్రిస్టియన్ అక్కడ ఒక అన్యురాలికి, ఆవిడది పెద్ద తిరుపతి ఆవిడ ఊరు, ఆవిడకి దేవుని గురించి ప్రకటించింది. చెప్పినా కానీ ఆవిడ కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయినా ఆవిడ కోసం ఏమనకుండా మొమాటంగా వెంబడించిందంట. తర్వాత ఆవిడ తీసుకుని వచ్చింది మా చర్చ్కి. గమనించండి. అప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు వినడం, ప్రార్థన చేయించుకోవడం ద్వారా ఆమె పూర్తిగా దేవునిలోకి వచ్చేసింది. ఇప్పుడు నిజంగా ఆమె తన జీవన విధానాలన్నీ మార్చేసుకుంది. ఇప్పుడు నాతో ఆవిడ టైఅప్ అయి ఉంది. ఆవిడ ప్రతి విషయాన్ని నాకు తెలియపరుస్తుంది, ప్రతి విషయం ప్రార్థన చేయించుకుంటుంది. దేవునిలో ఆవిడ ఎదుగుతున్న విధానం చూసినప్పుడు ఆ పని నేను చేయలేదు, ఆ పని నా విశ్వాసి చేసి నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడండి, యోనా ఓడలో ఉన్న వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పేశాడు. అంతకుముందు తమ దేవతలకు ప్రార్థన చేశారు. యోనాను సొల్యూషన్ అడిగారు ఆ పొల్యూషన్కి. అప్పుడు ఏం చెప్పాడంటే, నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి, అప్పుడు ఈ ఓడ నిమ్మళం అయిపోద్ది అని చెప్పాడు. ఈ మీటింగ్ కూడా ఎప్పుడు నిమ్మళం అవుద్ది? నన్ను ఎత్తి కారులో పాడేయండి, అప్పుడు మీటింగ్ నిమ్మళం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నన్ను ఎత్తి సముద్రంలో పాడేయమని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు యెహోవాకు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. అంతకుముందు వాళ్ళు ఎవరికి ప్రార్థన చేశారు? దేవతలకు ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు యోనాను నినేవే వాళ్ళని కాపాడమని చెప్తే దానికి ముందు ట్రైలరు టీజర్ అన్నమాట. ఇది తెలుసా మీకు? ఇక్కడ ఆల్రెడీ వీళ్ళని మార్చేసాడు, ఓడలో ఉన్న వాళ్ళందరినీ మార్చేసాడు. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ రక్షణ. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడుంటే అక్కడ రక్షణ, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని నామానికి మహిమ కలగాలి, మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు సంతోషించాలి. మన కదలిక, చలనం, ఉనికి, బ్రతుకు ఆయన నామానికి మహిమ తేవాలి, ఇతరులకు రక్షణ కలిగించాలి. మొత్తం తర్షీషు వాళ్ళందరూ మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, నిర్దోషిని చంపితమన్న నేరము మా మీద మోపకుందువు గాక అని చెప్పి యోనాను ఎత్తి సముద్రంలో పాడేశారు. మళ్ళీ అక్కడ దహన బలి అర్పించారు ఓడలో వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు మొక్కుబడులు చేశారు. అంటే తర్షీషుకి వెళ్ళిన తర్వాత మొక్కుబడులు చెల్లిస్తారనమాట. అప్పుడు తర్షీషులో వాళ్ళు ఇదేంట్రా కొత్త భక్తి చేస్తున్నారు? కొత్త భక్తి కాదు, ఇది అసలు భక్తి. ఇంతవరకు తెలియక మనం పనికిరాని భక్తి చేసాం, దానివల్ల మేము నష్టపోయాం, అది మాకు ఉపయోగపడలేదు. ఆపత్కాలంలో మేము వేడుకున్నాం కానీ అది మాకు సహాయం చేయలేదు. అప్పుడు ఒక ప్రవక్త మాకు పరిచయం అయ్యాడు, అతను జీవం కలిగిన దేవుడిని మాకు పరిచయం చేశాడు, ఆయన మమ్మల్ని కాపాడాడు, ఈయనేరా నిజమైన దేవుడు అని చెప్తారనమాట. వాళ్ళు మిషనరీలుగా చేసి పంపించాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు చేప కడుపులో ఏం చేస్తున్నాడు యోనా? గాఢ నిద్రపోతున్నాడా? పోతున్నాడా? ప్రార్థన చేస్తాడు. అదేంటండి, ఓడలో ఉన్నప్పుడేమో నిద్రపోయాడు కదా, మరి చేపలో ఉన్నప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఓడలో ఉన్నప్పుడు ఏం కష్టం, ఏ బాధ లేదు కదా, అన్నీ బాగుంటే ఏం చేస్తాం? టీవీ చూడడం, ఫోన్ చూసుకోవడం, షాపింగ్ చేయడం, నిద్రపోవడం, తినడం, తాగడం అన్నీ చేస్తాం. పరిస్థితులు బాగలేకపోతే తండ్రి నాయన ప్రభు స్తోత్రం స్తోత్రం కదా, ఆ ఆపద గట్టెక్కిదాకా ఇక ప్రార్థనలో యాచనలే చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు చూసారా, ఓడలు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు తెలుసు? ఎందుకంటే అక్కడ ఇప్పుడు టాయిలెట్ ఉండదు, ఏమండి విండోస్ ఉండవు, డోర్స్ ఉండవు, బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ ఉండదు, డిన్నర్ ఉండదు, ఏమండి లైట్ అసలే ఉండదు కదా. లోపల కనబడే దాని యొక్క బాడీ పార్ట్స్ అన్నీ చూస్తుంటే గుండెలు ఎదిరిపోయే సన్నివేశం. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నేను పాతాళపు అడుగు భాగమున చేరి ఉన్నాను, సముద్ర తరంగములు నా మీద పొర్లి పారుచున్నవి, నేను ఎప్పటికీ రాలేకుండానట్లు భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి అని అంటూ సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనుచున్నది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ముక్కు, నోరు, కళ్ళు అన్నీ మూసేసింది అనుకోండి నాచు, ఇక ఊపిరాడక చచ్చిపోతాడనమాట. అంటే సివియర్ సిచ్యువేషన్ అన్నమాట. మరి అలాంటప్పుడే దేవుడు కావాలి మనకి. అది తీరిపోతే మళ్ళీ మనం రొటీన్గా మన జీవితంలో మనం యథావిధిగా లోకంలో నడుస్తామన్నమాట. కాబట్టి అప్పుడు దేవుడు తెక్క కుదిరిందనే విషయాన్ని ఆయన గమనించిన తర్వాత నినేవే తీరాన కక్కివేయమని చెప్పి చేపకు ఆజ్ఞాపించడం. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అతను చేశాడండి పరిచర్య. అది 3 దినముల ప్రయాణం, అంత పెద్ద పట్టణం, అంటే మెట్రోపాలిటన్ సిటీ అన్నమాట అది. గమనించండి, అతను అందులో 1 దిన ప్రయాణం అంత దూరమే వెళ్ళాడు. అంటే అతను ఎంత టాలెంటెడ్ స్పీకరో చెప్తున్నాను మీకు నేను. ఒక్క రోజులోనే 3 దినాలకు సరిపడా పని చేసేసాడు. మొత్తం ఈవెన్ ఆ నినేవే రాజు కూడా సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చుండే ఉపవాసం ఉండేలాగా చేశాడు ఏకంగా. టోటల్ నినేవే అంతా, ఎంటైర్ నినేవే దేవుని వైపు తిరిగిపోయింది అంతే. గమనించండి, ఈ పని దెబ్బతిన్న తర్వాత చేశాడా, దెబ్బ తినకముందు చేశాడా? మనది అదే టైప్ కదా. నేను పరీక్షలు మీదడిన తర్వాత చదివానా, మీద పడకముందే చదువుకున్నానా? మీద పడిపోయిన తర్వాతే చదువుతాం. పరిస్థితులు తారుమారైన తర్వాత అప్పుడు మనం మార్చుకోవాలనుకున్న విధానం సరైనది కాదు. పరిస్థితులు తారుమారు కాకముందే మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. మా చర్చి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేవారు, జున్నూరు అనే ప్రాంతంలో. నేను ఒకసారి అనుకున్నాను, అందరికీ దేవుణ్ణి ప్రకటిస్తున్నాం,
చర్చి పక్కన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం సువార్త ప్రకటించట్లేదు, వాళ్ళ అన్యులు మాట. నేను ఒకసారి ఆ ఇంటి యజమానితో అన్నాను, ఏమండి, యేసుప్రభువు వారు జీవం కలిగిన దేవుడు, ఆయన నమ్ముకుంటే మీరు పాపం నుండి, మరణం నుండి, నరకం నుంచి విడిపించబడతారు. ఈ భూమి మీద మీరు నూరంతలుగా ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా తర్వాత నరకంతో పని లేకుండా మీరు నిత్యత్వంలో శాశ్వత కాలం దేవునితో జీవిస్తారని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు వెంటనే, పాస్టర్ గారు మీ బోధ ఏదో మీరు చేసుకోండి, ఇంకోసారి కనుక నాకు ఇలా చెప్తే మీకు మర్యాద ఉండదండి అని అన్నాడు. ఆయన భార్య వెనకాల డోర్ దగ్గర ఉంది, తలుపు ప్యాట్మని కొట్టింది, తలుపు వేసేసింది. నాకు నిజంగా మనసు చివుక్కుమంది. అరే ఏంట్రా ఇలాగా నేను వీళ్ళ ద్వారా అవమానపరచబడ్డాను అనుకున్నాను, కానీ దేవుని నిమిత్తం కదా అని దాన్ని ఈజీగా తీసేసుకున్నాను. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఆడి సైకిల్ వంకరే, ఆడి బుద్ధి వంకరే. ఒకసారేమో చుట్టూ గీసేసుకుని పైన ఆవకాయ బద్దలా ఉంచుకునేవాడు. ఇప్పుడు అదే కదండి ఫ్యాషను. మాకు ఒకప్పుడు అది డిప్ప కటింగ్ అనేవారు. ఏమంటే సతీష్ గారు, తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు అయిపోతాయని ఇంటి దగ్గర వేసేసేవారు మాకు. పురుకోస్ కటింగ్ అది స్కూల్లో ఏడిపించేసేవారు, అరే డిప్ప కటింగ్ అనేవారు. ఇప్పుడు అది ఏంటనుకుంటున్నారు, ఫేడ్ అవుట్. తెలుసా మీకు? గమనించండి. దానికి నాకు అనిపిస్తుంది ఈ ఫ్యాషన్ ఏదో అప్పుడు తగలడితే నేను సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ఉండను కదా అనుకుంటాను. చిరిగిపోయిన బట్టలు మాకేమైనా ఎక్కడైనా చిరిగిపోతే పోస్ట్ ఆఫీస్ అని ఏడిపించేవారు. ఇప్పుడు చిరిగిపోతే మా అబ్బాయిని ఒకసారి నేను వాడు తెల్లవారితే బర్త్డే షాపింగ్ తీసుకెళ్ళాను. వాడు మంచి బట్టలు వదిలేసి అన్నీ చిరిగిపోయి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు వాడు. నేను అన్నాను, అరే అదేంట్రా, బర్త్డే అంటే చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి, చిరిగిపోయిన బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నావు, పైగా అవేమో మంచి బట్టలు కానీ ఎక్కువ కాస్ట్ చెప్తున్నాడు అంటే. టాన్ జీన్స్ డాడ్ అన్నాడు. అప్పుడు సరే అయితే అప్పుడు నేను అన్నాను, అయితే నీకు టాన్ జీన్సే కావాలనుకుంటే మంచిగా కొనుక్కో, ఇంటికి వెళ్ళిన తర్వాత సిమెంట్ రోడ్డు మీద పెట్టి రుద్దు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ, అదే టాన్ జీన్స్ రా అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫ్యాషన్ ఎంత వెర్రితలలో వేసింది అంటే నిజంగా రకరకాలుగా అయిపోయింది కదండి పరిస్థితులు. ఒకప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు ఈ కరోనా నేను చదువుకునే రోజులు ఎందుకు రాలేదని చాలా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే అన్ని రోజులు సెలవు, స్కూల్కి వెళ్లకుండా, చదవక్కర్లేకుండా, పరీక్ష రాయకుండా ఇంకో తరగతిలోకి వెళ్ళిపోయే అవకాశం. అరే నా టైంలో ఎందుకు రాలేదు అనుకుంటున్నాను. మోషే గారు మీకు అలా అనిపిస్తుందా? మీకు కూడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను విషయాన్ని సంక్షిప్తంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ డెప్త్కి వెళ్లకుండా పైనే చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న సమయం నాకు తెలుసు కాబట్టి దానికి ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో దానికి అనుగుణంగానే చెప్పి, మీరు అనుకున్న దానికి 2-3 మినిట్స్ ముందే మైక్ అప్పగించేస్తాను తప్ప నేను ల్యాగ్ చేయను. ఒకసారి ఒక భార్య తన భర్తను అడిగిందట, ఏవండి రేపు వ్రతానికి ముత్తైదువులు పిలిచాం కదా, పసుపు కుంకుమతో పాటు ఏమిమ్మంటారండి అని అడిగిందంట. నా ఫోన్ నెంబర్ ఇవే అన్నాడంట. అలాగా నేను కూడా ఇది ఇచ్చేస్తాను, మీకు ఏమి కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. చూసారు, యోనా మీరు గమనించి చూస్తే పరిస్థితులు బాగున్నప్పుడు ఏమో డిఫరెంట్గా యాక్ట్ చేశాడు. దేవునికి భిన్నంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన ఒకటి చెప్తే ఇంకొకటి చేశాడు. పరిస్థితులు తారుమారినప్పుడు మాత్రం దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, సరి చేసుకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానంటున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తానంటున్నాడు. అబ్బో ఎంత రిపెంట్ అయిపోయాడంటే టోటల్గా అతను దేవునికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ బుద్ధి ఏదో ముందే ఉంటే ఆ చేప కడుపులోకి వెళ్ళే ఎక్స్పీరియన్స్ సామాన్యమైన ఎక్స్పీరియన్స్ అంటారా? చెప్పండి ఒకసారి, ఎంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి అది దెబ్బ తిని అతను తర్వాత పనిచేశాడు, కానీ దెబ్బ తినకముందే దేవుడు చెప్పినట్టుగా చేసి ఉంటే అతనికి ఆ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదండి. రెండోదిగా పౌలు గురించి మనం ఆలోచిస్తే, అతను దోషకుడు, హింసకుడు, హానికరుడుగా జీవించిన దినాలు మనం ఆలోచించి చూస్తే, అతను గమలియేలు పాదాల దగ్గర నిష్ఠాగరిష్ఠుడై ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి అతను. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం అపోస్తల కార్యంలో. నేను చెప్పేది ఏంటంటే, అపోస్తల కార్యం 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అతను దమస్కులో ఉన్న సంఘాన్ని హింసించడం కోసం తాకీదులు రాయించుకుని బయలుదేరి వెళ్తుండగా దారిలో ఒక గొప్ప వెలుగొచ్చి అతని మీద ప్రకాశించింది. అతను పడిపోయాడు. సౌలా సౌలా సౌలా, నువ్వు మునికొనలకు ఎదురుతోనుతున్నా అనే మాట అతనికి వినబడుతుంది. అలా వినబడుతున్నప్పుడు అతను, ప్రభువా నీవెవరు అని అడుగుతున్నాడు. ఆల్రెడీ అతనికి ఒక ప్రభు తెలుసు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రభువా నీవెవరు అన్నాడంటే దాని అర్థం ఏంటి చూసారా? దెబ్బకి దెయ్యం దిగిందంటారు, విన్నారా మీరు? అంటే దెబ్బ తగిలితే దెబ్బకు లోబడతాం మన టైప్ ఎలాంటిది అంటే, పరిస్థితులు బాగున్నంతసేపు ఒకలా ప్రవర్తిస్తాం, పరిస్థితులు బాగోలేకపోతే అప్పుడు లోబడేటువంటి విధంగా ప్రవర్తిస్తాం అన్నమాట. గమనించండి. ఇప్పుడు అంటాడు, ప్రభువా నీవెవరు అంటే, నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. నిజంగా అతనికి ఆ కళ్ళు పోయినాయి, మనందరికీ తెలుసు. ఆ తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేయడం, కళ్ళు పొరల వంటివి రాలిపోవడం, బాప్తిసం తీసుకోవడం. ఆ తర్వాత దేవుని కోసం అతను పరితపించాడండి. 12 మంది శిష్యుల్ని 3.5 సంవత్సరాలు ట్రైనప్ చేశాడు దేవుడు. కానీ వాళ్ళెవ్వరి గురించి ఇవ్వనటువంటి సాక్ష్యం దేవుడు పౌలు గురించి ఇచ్చాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా నిమిత్తం రాజులు ఎదుట, అధికారులు ఎదుట మాట్లాడతాడు, నా గురించి ఎన్నెన్ని అవమానాలు, నిందలు
భరిస్తాడనేటువంటి విషయాన్ని అననీయక ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. సరే, అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుని అంత గొప్ప పని దెబ్బ తిన్న తర్వాత చేశాడు, దెబ్బ తినకముందు చేశాడా? దెబ్బ తిన్న తర్వాతే, మనది అదే టైప్ కదండి. దెబ్బ తిన్న తర్వాతే చేస్తాం, కానీ దెబ్బ తినకముందు చెయ్యం కదా. ఎందుకంటే అదంతే మనకి. అది 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 అనుభవించినప్పుడే తెలుస్తుంది. అందుకే దేవుడు అది అనుభవించక్కర్లాకుండానే ముందుగానే ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. మా గ్రాండ్ ఫాదర్ అనేవాడు, అరే శేఖర్, లిటిల్ నెగ్లిజెన్స్ మేక్ ఏ బిగ్ లాస్, నీకు నిర్లక్ష్యం ఎక్కువ అని అనేవాడు. ముసలోడు వయసు అయిపోయింది అలా చెప్తాడు అని అనుకునేవాడు. నేను నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి దాని ద్వారా నేను సఫర్ అవుతున్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ మాటలు రివీల్ అవుతూ ఉండే. లిటిల్ నెగ్లిజెన్స్ మేక్ ఏ బిగ్ లాస్, చిన్న అశ్రద్ధ పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. నిజమేరా, తాత చెప్పాడు, నేను నిర్లక్ష్యం కూడా బట్టి నాకు ఈ పరిస్థితి ఏర్పడింది, దానివల్ల చాలా నష్టపోయేవాడిని, దానివల్ల చాలా బాధపడేవాడిని. తర్వాత మళ్ళీ నేను దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకునేవాడిని. అదేదో ముందే మా తాత చెప్పినట్టు వినుంటే అవన్నీ ఫేస్ చేయవలసిన అవసరత ఉండదు కదా. అందుకే భక్తి అనేది ఎప్పుడూ దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ముందుగానే మనం జాగ్రత్త కలిగి దేవుల్లో ఉంటే పరిస్థితులు తారుమారు కావు. అయినా కూడా దేవుడు వాటిని మనల్ని ఏం చేయకుండా కాపాడతాడు. ఇప్పుడు బండ మీద ఇంటికి వాన, వరద, తుఫాను, గాలి రాలేదా? ఇసుక మీద ఇంటికి వచ్చిందా? ఇసుక మీద ఇంటికి వచ్చినట్టు బండ మీద ఇంటికి కూడా వచ్చింది. కానీ బండ మీద ఇంటిని ఎందుకు ఏమి చేయలేకపోయిందంటే దానికి గల కారణం అది దాని పునాది బండ మీద వేయబడింది. కాబట్టి మన పునాది క్రీస్తు అనే బండ మీద ఉంది. ఆ బండ క్రీస్తే అని చెప్పాడు పౌలు. కాబట్టి మనం క్రీస్తులో ఎప్పుడు కూడా ముందే జాగ్రత్త కలిగి ఉంటే ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి. నేను బైబిల్ మూసేస్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరత లేదు. గడియారం చక్కగా ముందే ఉంది. కాబట్టి సింపుల్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలు కూర్చున్న ఉపమానం మీకు నాకు మన అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి వింటున్నటువంటి ఉపమానం అది. వాళ్ళిద్దరూ అంటే బుద్ధిగల కనికలు 5, బుద్ధి లేని కనికలు 5. వాళ్ళు కనికలే, వీళ్ళు కనికలే. వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, వీళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వచ్చారు. వాళ్ళకి పెండ్లి కుమారుని కేక వినబడింది, వీళ్ళకి పెండ్లి కుమారుని కేక వినబడింది. కాకపోతే వాళ్ళకి దివిటీలు ఉన్నాయి, వీళ్ళకి దివిటీలు ఉన్నాయి. నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి, వీళ్ళకి సిద్ధి లేదు. ఎందుకు? బుద్ధి లేని వాళ్ళకి సిద్ధి ఉండదు అంతే. కాబట్టి వీళ్ళకి సిద్ధులు లేవు. అసలు సాధారణంగా అండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈరోజు కాంపిటేటివ్గా బ్రతుకుతున్నారు కదా. వాళ్ళు కారు కొంటే మనం కారు కొనాలి, వాళ్ళు బిల్డింగ్ కడితే మనం బిల్డింగ్ కట్టాలి, వాళ్ళ పిల్లలకి మంచి చదివిస్తే మన పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి. ఆవిడ కువైట్ వెళ్ళింది కాబట్టి ఈవిడ కువైట్ వెళ్ళిపోవాలి, ఆవిడ తాడు చేయించుకుంది కాబట్టి ఈవిడ తాడు చేయించుకోవాలి, ఆవిడ బీరువా ఉంది కాబట్టి ఈవిడ బీరువా కొనేయాలి కదా. సహజంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం ఈ ఇమిటేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లోడికి పుట్టినరోజు చేస్తే మన పిల్లోడికి ముక్కంటే చీవుడు కారిపోతున్నా కానీ హ్యాపీ బర్త్డే టు యూ అని బర్త్డే చేసేసుకుంటాం. అంటే ఇది ఒక ఇమిటేషన్ స్పిరిట్. ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం కాంపిటేటివ్గా బ్రతుకుతున్నాం మనం. అలాంటప్పుడు మరి ఈ బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలు అక్కడికి వచ్చినప్పుడు బుద్ధి లేని కనికలు అదేంటి వాళ్ళ దగ్గర దివిటీలతో పాటు సిద్ధులు ఉన్నాయి, మన దగ్గర సిద్ధులు లేవని చెప్పి అని అనుకున్నారా? అబ్బే, లోక సంబంధమైన విషయాల్లో అయితే వాళ్ళకు ఉన్నాయని మనకు ఉండాలి, కానీ దైవికమైన విషయాల్లో మాత్రం వాళ్ళకు ఉన్నాయి మనకు ఉండాల్సిన అవసరత ఉండదండి. గమనించండి. సరే, రెక్లెస్గా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, పడుకున్నారు. ఈవెన్ బుద్ధిగల కనికలు కూడా పడుకుని నిద్రపోయారు, బుద్ధి లేని కనికలు కూడా నిద్రపోయారు. అర్ధరాత్రి పెండ్లి కుమారుని కేక వినబడింది. వెంటనే బుద్ధిగల కనికలు లేచి తమ సిద్ధల్లో ఉన్న నూనె దివిటీల్లో వేసుకుని వెలిగించుకుని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు బుద్ధి లేని కనికలు వచ్చి అన్నారు, మాకు నూనె ఇమ్మని చెప్పి అడిగారు. అబ్బాయి, వాళ్ళు అసలే బుద్ధి కలిగిన వాళ్ళు కదా, ఎందుకు ఇస్తారు? ఇది మీకు మాకు చాలదు, మీరు వెళ్ళి కొనుక్కోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే అంత అర్ధరాత్రి వాళ్ళు ఏ షావుకారుని లేపారు, నూనె తీసుకొచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు బాగుపడితే చాలా గొప్ప పని చేస్తారండి. ఈ భిన్నంగా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నిజంగా బాగుపడితే దేవుని పని చాలా ఘనంగా చేస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. నూనె తీసుకొచ్చారు. అసలు కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మీరు చిన్నప్పటి నుంచి వినొచ్చు ఆ పారబుల్. అక్కడ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పెండ్లి కుమారుని ఎదుర్కోవడం తప్ప దివిటీ నూనె కాదు. అర్ధరాత్రి పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే లైటింగ్ ఉంటుందా ఉండదా? అర్ధరాత్రి ఎందుకండి, పట్టపగలే మనం లైటింగ్ పెట్టుకున్నాం లేదు. ఇక్కడ పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే ఖచ్చితంగా లైటింగ్ ఉంటుంది. పోనీ ఆ లైటింగ్ పక్కన పెడితే వీళ్ళ దగ్గర లైట్లు ఉన్నాయి కదా, బుద్ధిగల కనికల దగ్గర, వాళ్ళ వెనకాల వెళ్ళిపోతే సరిపోద్ది కదా లోపలికి. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడం కాన్సెప్ట్ అది. గమనించండి. ఇప్పుడు అందరూ బోధ చేసే వాళ్ళందరూ కూడా చూసారా, వాళ్ళ దగ్గర డ్యూటీలతో పాటు సిద్ధులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి కానీ సిద్ధులు, అది కాదు అసలు విషయం. అది కాదు విషయం. ఏంటి తెలుసా? పెండ్లి కుమారుని ఎదుర్కోవడం ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. కాబట్టి వాళ్ళ నిర్లక్ష్య వైఖరి ఏమైందంటే వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ఆ విలువను వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే దానికి గల కారణం నిర్లక్ష్యం. వాక్యం చదవాలంటే నిర్లక్ష్యం, ప్రార్థన చేసుకోవాలంటే నిర్లక్ష్యం, మందిరం రావాలంటే నిర్లక్ష్యం, పరిచర్య చేయాలంటే నిర్లక్ష్యం. దైవికమైన విషయాలన్నింటిలో కూడా మనం నెగ్లిజెన్సీని కనపరుస్తాం. లౌకికమైన విషయాల్లో మాత్రం అబ్బో చాలా అలర్ట్గా ఉంటాం అన్ని విషయాల్లో కూడా. గమనించండి. కానీ నిజానికి మనం అలర్ట్గా ఉండవలసింది ఎందులో అంటే
భక్తి విషయంలోనే మనం అలర్ట్గా ఉండాలి. దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. భక్తిని ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేశారో దానివల్ల భిన్నమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఇంకేం చేద్దామన్నా ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆయన ముందు హెచ్చరిస్తాడు. మనం లోబడితే ఓకే, లోబడకపోతే కనుక ఆ తర్వాత ఆయన శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు నువ్వు బాగు చేయమని చెప్పినా ఇంకా అవకాశం ఏమి ఉండదు. ఇంకా ఎందుకంటే డిక్లేర్ అయిపోయింది. ఇంకా డిక్లేర్ అయిన తర్వాత ఇంకా బాగు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి చూడండి, పిల్లలు మీరు ఎప్పుడైనా గమనించండి, ఆడుకుంటున్నారు అనుకోండి, తల్లి అరే ఇలా రారా అని పిలిచింది, రాలేదు. రెండోసారి వినపడుతుందా అంటది, అయినా రాలేదు. అప్పుడు మూడోసారి ఏమంటో తెలుసా, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా అంటే ఇప్పుడు ఏంటనమాట, కొట్టుకుంటూ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఈరోజు చెప్తున్న వర్తమానం కూడా అదే. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన మనలో ఉన్న నెగ్లిజెన్సీ, స్పిరిచువల్ నెగ్లిజెన్సీ అన్నిటిలో కూడా మనం అలర్ట్గానే ఉంటున్నాం, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం దాని విషయంలో చాలా నెగ్లెక్ట్గా ఉంటాం అనమాట. అది ఏమాత్రం కూడా కరెక్ట్ అనేటువంటి విషయం కాదు. చూసారా, పౌలు నిర్లక్ష్యం చేశాడు. అలా దేవుని నెగ్లెక్ట్ చేయడం వల్ల కళ్ళు పోయిన తర్వాత తిరిగి వస్తాయో రాదు, అసలు చిన్నది ఏదన్నా ప్రాబ్లం వస్తేనే చచ్చిపోతానేమో ఇంక మళ్ళీ ఇది అవనేమో అని భయం వచ్చేద్ది మనకి. అవునంటారా కాదంటారా? అలాంటిది కళ్ళు పోయినాయి అంటే ఇక అసలు ఎలాంటి దుస్థితి అంటారు చెప్పండి. ఎంత టెరిబుల్ సిచ్యువేషన్ అది. గమనించండి. అది ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్న తర్వాత అతను మారడానికి మారాడు. కానీ ఆ సిచ్యువేషన్ ఎదుర్కోకముందే అతను జాగ్రత్తగా ఉండుంటే అసలు సిచ్యువేషన్ అతని మీద డిమాండ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మనందరి జీవితంలో కూడా అంతే. ఒకవేళ వచ్చినా కూడా అది మనల్ని ఏమీ చేయదు, ఎందుకంటే అది దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు దేవుడిని లక్ష్యం చేస్తున్నావు కనుక, నువ్వు నిర్లక్ష్యంగా లేవు కాబట్టి. యోసేపు జీవితంలో వచ్చినాయి ఉన్నాయా? రూతు జీవితంలో వచ్చినాయి ఉన్నాయా? యోబు జీవితంలో వచ్చినాయి ఉన్నాయా? సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేశారు, కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి వాళ్ళని రెట్టింపు ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. యాషావు ఆశీర్వాదాలు కోల్పోయిన తర్వాత ఏడుస్తున్నాడు. యాకోబు కూర వండుకుంటున్నాడు. ఆయన వండుకోవడం ఏంటి, వాళ్ళ అమ్మ కదా ఉండాలి కదా. ఆయన ఏం పెళ్ళి అవ్వలేదు, బ్యాచిలర్గా ఎక్కడ ఏం జాబ్ చేసుకుంటలేదు. వంట ఎందుకు చేసుకుంటున్నాడు? వంటలు వచ్చిన మగోడికి ఆడవాళ్ళు ఉండే వంటలు నచ్చవు. కాబట్టి తినేటప్పుడు ఏమంటాడు తెలుసా, కొత్తిమీర వెళ్ళిపోయావా, కరివేపాకు వెళ్ళిపోయావా, చారు ఎట్లయిపోయావా, పులుసు ఎట్లయిపోవా. అలాగే ఒక అతను ఎప్పుడు వేపుళ్ళు పులుసులేనంటే పచ్చడి చేయలేకపోయా ఉన్నాడు. పెట్టింది తినపోతే ఆ తర్వాత జరిగేది అదే అందంట. కాబట్టి ఈ వంటలు వచ్చిన మగోడు కదా, ఈయన వంటలు వండుకుంటున్నాడు. గమనించండి. అసలు ఈరోజు మనం గమనించి చూస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళు నేర్పిస్తున్నారు వంటలు, మగవాళ్ళకి ఆడవాళ్ళు నేర్పిస్తున్నారా? ఆడవాళ్ళకి మగవాళ్ళు నేర్పిస్తున్నారు. ఇంత పొట్ట పెట్టుకుని, నెత్తి మీద టోపీ పెట్టుకుని, చేతికి గ్లౌజులు వేసుకుని, మేడం పాన్ వేడెక్కిన తర్వాత నూనె వేయమంటాడు. అంటే పాత్ర వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలని సంగతి ఎవరికి తెలీదా? ఆయన చెమటల కార్యలాగా వండితే ఇవిడు తినేసి ఎమ్మి అంటదా అమ్మి. మీరు గమనించి చూడండి. యాకోబు అలా వండుకుంటున్నాడు. ఈలోపు యాషావు అలసినవాడై వచ్చారే ఆకలిగా ఉందరా, నాకు కొంచెం ఆ ఆహారం నాకు పెట్టమని చెప్పి అడిగాడు. ఏమండి, అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా అసలు ఫ్యామిలీ అంటేనే అది అఫెక్షనేటివ్గా ఉంటుంది కదా, షేర్ చేసుకుంటాం అన్నీ కూడా. ఎప్పుడైనా మంచి కూర కొంచెమే ఉందనుకోండి, నువ్వు వేసుకుంటే చివరికి ఎవరు వేసుకోరు. అది తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. నాన్న వేసుకోవాలని కూతురు వేసుకోవాలని అమ్మ, అలా మొత్తానికి ఎవరు వేసుకోకుండా వదిలేస్తారు దాన్ని. అది ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది అలా ఉంటుంది. మరి ఇదేం ఫ్యామిలీ, పెద్ద బిజినెస్ మైండ్ వెళ్దే. గమనించండి. అయితే నీకు ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇమ్మని అడిగాడు. అలా అడిగినప్పుడు యాక్చువల్గా దాని వాల్యూ తెలీదా? ఇప్పుడు నేను ఈ కళ్ళజోడు ఇచ్చేస్తాను, ఈ కీబోర్డు స్వరూప్ గారు నాకు ఇస్తారా? ఈ కళ్ళజోడు ఇచ్చేస్తాను, కీబోర్డ్ ఇస్తారా నాకు? ఎందుకు ఎవరు? దాని ముందు ఇది ఎందుకు పనికిరాంది. అది వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్ అది. గమనించండి. దీని కాస్ట్ పెద్ద ఏమి కూడా కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా అలా బ్లఫ్ చేయాలని చూస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తెలుగు తక్కువ అనుకుంటున్నారా, ఈత ఇత్తనం ఇచ్చి తాటిత్తనం పట్టుకెళ్ళాలనుకుంటున్నాడు అని ఇమీడియట్గా మనం కామెంట్ చేస్తామా చేయమా? 100% చేస్తాం. మరి అలాంటప్పుడు యాషావుకు తెలీదా? తెలుసు. నిర్లక్ష్యం. అంటే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, ఎన్నిసార్లైనా ఇస్తాడు. ఈ భావమే ఉండకూడదు. చాయిస్ అనేది దేవుడు అన్నిసార్లు ఇవ్వడు. ఇచ్చిన దాన్ని వినియోగించుకోకపోతే సంసోను పరిస్థితి ఏమైంది? ఇక ఆ తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేకుండా శత్రువుల మధ్య వాళ్ళని చంపి అతను చావాల్సి వచ్చింది. ఇస్కరియోతు యోధాకు మళ్ళీ చాయిస్ ఉందా? అననీయ సప్పేరకు మళ్ళీ చాయిస్ ఉందా? గెహజీకి మళ్ళీ చాయిస్ ఉందా? అకానికి మళ్ళీ చాయిస్ ఉందా? దేవుడు చాయిస్ అనేది ఇస్తాడు, దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దాన్ని కనుక మనం నిర్లక్ష్యంగా డీల్ చేస్తే ఆ తర్వాత ఇక చాయిస్ అనేది ఏమాత్రం కూడా ఉండదు, మనకు వాయిస్ కూడా ఉండదు. ఇక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోతుంది. దగ్గరికి వచ్చేసాను, సమీపానికి వచ్చేసాను. వినండి. అప్పుడు యాకోబు అన్నాడు, చూడండి, కడుపు కాల్చుకుని ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. ఈ మెంటాలిటీ ఉండాలి. అసలు కడుపు కోసం దేవుణ్ణి విస్మరించాడు యాషావు. కడుపు కాల్చుకుని ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, నేను ఈ కూర అంటే కనబడుతుంది కదా,
మరి జ్యేష్ఠత్వం ఎలా కనబడుద్ది? నేను ఈ మధ్య ఇండియాలో ఏ కార్నర్ రిమోట్ విలేజ్కి వెళ్ళినా అక్కడ కర్రీ పాయింట్ ఉంటుందండి. నాకు అప్పుడు వెంటనే ఓహో దీని ఫౌండరు ప్రెసిడెంట్ యాకోబు కదా, కర్రీ పాయింట్ ఆయనే స్టార్ట్ చేశాడు ఫస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లే. మనకి ఇండియాలో స్త్రీలందరూ భర్తలకు ఏం చెప్తున్నారో తెలుసా? సాంబార్ తెచ్చుకో, కూర తెచ్చుకో, అది ఆవిడ తిందేంటి, తెచ్చుకో అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అనిపిస్తుంది యాకోబు చేశాడు ఈ పని, కర్రీ పాయింట్ పరిస్థితి ఆయనే తీసుకొచ్చాడని అనుకుంటాను. అమ్మకు ఆయనే మొదలెట్టాడు, ఫస్ట్ కూర నమ్మినాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చూడండి, కనబడేదానికి ఎవరైనా వాల్యూ ఇస్తారు, కనబడని దానికి ఎవరో కూడా. ఇప్పుడు నేను స్క్రీన్ మీద మాట్లాడతానంటే మీరు ఇష్టపడతారా? నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతానంటేనే ఇష్టపడతారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా సంఘానికి నేను ఒక వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ నేను వాక్యం చెప్తే అది ఏ విధంగా కూడా వాళ్ళకి ఇష్టమవ్వదు, అది తృప్తిని ఇవ్వదు. కాబట్టి ఇప్పుడు చూడండి, కనబడని దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాడు. అదే చెప్పాడు పౌలు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇప్పుడు మనం చేసే భక్తి అఫ్కోర్స్ కనబడట్లేదు, కానీ ఇది విశేషమైన ఫలితాన్ని మనకిస్తుంది. ఈరోజు జస్ట్ కొన్ని గంటలు ఇక్కడ మనం గడుపుతున్నాం, ఇది వారమంతా కాపుదలని ఇస్తుంది. మన ప్రయాణంలో, మన పనుల్లో, మన విడిచి వచ్చిన కుటుంబాల చుట్టూ ప్రతి విషయంలో కూడా కాపుదల ఇస్తుంది. అది దీనికి ఉన్న శక్తి. కాకపోతే ఇది కనబడదు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక 50 dirhams ఆఫరింగ్ బాక్స్లో వేశారనుకోండి, వెంటనే మీకు ఒక 1000 dirhams మీకు మీ జేబులోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ప్రతి వారం ఎంత వేస్తాం మనం కదా? అబ్బో ఇంకా ఎంతైనా వేస్తాం, ఎందుకంటే వెంటనే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఎందుకు దాన్ని చెల్లించలేమంటే కనబడట్లేదు కదా. కనబడినప్పుడు దాన్ని మనం ఏమాత్రం కూడా చేయలేం. కనబడేదానికి ఎక్కువ విలువిస్తాం. అందుకే యాషావు కనబడేదానికి విలువిచ్చాడు, యాకోబు అదృశ్యమైన దేవుని ఆశీర్వాదాలు, అక్షయమైన వాటి కోసం అతను విలువిచ్చాడు. అందుకే ఏమైంది అంటే విశేషమైన ఫలితాన్ని పొందాడండి అతను. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే నిజంగా యాకోబు దేవుడు అనిపించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇది బాగా ఎందుకు చెప్పానంటే మీకు నేను, ఆ తర్వాత ఆ ఆశీర్వాదము పొందగోరి, ఆదికాండం 27వ అధ్యాయంలో ఉంటుంది, తీయక్కలేదు చదవక్కర్లేదు. ఆ ఆశీర్వాదం పొందగోరి అతను కన్నీళ్లు విడుచుచు దానికోసం ఎంత వెతికినను మారు మనసు పొందని అవకాశము అతనికి దొరకలేదు. గమనించిన, ఆశీర్వాదాలు పోతే పోయింది అనుకోవడానికి లేదు. ఆశీర్వాదాలు ఎప్పుడైతే కోల్పోతామో ఆ ప్లేస్ని ఏది ఫిల్ చేస్తుందో తెలుసా? శాపం ఫిల్ చేస్తుంది. అందుకే ఇస్సాకు ఏం చెప్పాడంటే, ఆశీర్వాదాలు లేవు కానీ దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు కనుక నీకు ఇవ్వాల్సిన శాపాలు నా దగ్గర ఉన్నాయి, వాటిని నీకు ఇస్తానని చెప్పి ఇచ్చేసాడు. అంతే. గమనించిన, అందుకే అతను ఎదోమీయులకు మూల పురుషుడు అయ్యేటువంటి దుస్థితిని అతను సంపాదించుకున్నాడు. అయిపోయింది, ఇక నా మెసేజ్ అయిపోయింది. ఇంతకు మించి నేను మాట్లాడడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయను. ఈ ఒక్క మాట మీరు వినండి. ఒకసారి ఒక అతను అడవికి వెళ్ళాడట, చెట్టు నరుగుతుండగా గొడ్డలి నీటిలో పడిపోయిందట. ఏడుస్తుంటే దేవుడు ఒక బంగారపు గొడ్డలు తీసుకొచ్చి ఇది నీదేనా అన్నాడంట. నాది కాదండి అన్నాడంట. తర్వాత ఒక వెండి గొడ్డలు చూపించి ఇది నీదేనా, అది కాదండి అన్నాడు. అప్పుడు అతని గొడ్డలు, ఇనప గొడ్డలు చూపించి ఇది నీదే, నాదేనండి అన్నాడు. వెరీ గుడ్, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. బంగారం చూపించినా నాది కాదన్నావు, వెండి చూపించినా నాది కాదన్నావు, నీ గొడ్డలు నీకు చూపించినప్పుడు నాదన్నావు. కాబట్టి ఈ గొడ్డలతో పాటు ఈ వెండి గొడ్డలు, బంగారపు గొడ్డలు కూడా నీకు ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళిపోమన్నాడు. తర్వాత అతను ధనవంతుడు అయిపోయాడు. చాలా చక్కగా తన జీవితంలో ముందుకు వెళ్తున్న సమయంలో తన భార్యను సరదాగా అతను ఒక విహారయాత్రకు తీసుకువెళ్తూ ఒక పడవలో ప్రయాణిస్తుండగా భార్య అప్రయత్నంగా అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్లో పడిపోద్ది, నీళ్ళలో పడిపోద్ది అన్నమాట. పడిపోయినప్పుడు మళ్ళీ దేవా నాకు ఇలా గొడ్డలు పడిపోతే ఇచ్చో, ఇప్పుడు నా భార్య పడిపోయింది కాపాడమని చెప్పి అడిగాడట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఒక అందమైన అమ్మాయిని చూపించి ఈవిడ నీ భార్య అని అడిగాడు. ఈవిడేనండి నా భార్య అన్నాడంట. అరే అదేంట్రా, గొడ్డలు బంగారపు గొడ్డలు నాది కాదన్నావు, వెండి గొడ్డలు నాది కాదన్నావు, కానీ అమ్మాయిని చూపించినప్పుడు మాత్రం నాది అంటున్నావు ఏంటి అని అంటే, మరి అదేనండి మీకు అర్థం కాలేదు, ఇప్పుడు ఈవిడ నాది కాదని అంటానండి, అప్పుడు మీరు ఇంకొక అందమైన అమ్మాయిని చూపిస్తారు, అప్పుడు అది కూడా కాదంటాను, అప్పుడు నా భార్యని చూపిస్తారు, వెరీ గుడ్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళమంటారు, అసలు ఒకదాంతోనే వేగలేకపోతున్నాను, మళ్ళీ వాళ్ళిద్దరితో ఎక్కడ వేగగలండి అన్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితేని కానీ నా మాట వినని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. కాబట్టి నిర్లక్ష్యం అనేది మనం దేవుని దగ్గర చూపిస్తున్నాం. ఆ నిర్లక్ష్యం వల్ల ఏమో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఏమో దేవుని దగ్గరికి వస్తాం. అప్పుడు దేవుడు సహాయం చేయడు సరికదా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయిచాపుగా మీరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, కావున అపాయం మీకు కలిగినప్పుడు, భయం తుఫాను వల్ల సుడిగాలి వల్ల మీ మీదకు వచ్చినప్పుడు నేను నవ్వేదను, అపహాస్యం చేసేదను. అప్పుడు మీరు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను మీకు కనబడకుందును, అప్పుడు మీరు నాకు మొర్రపెట్టెదరు కానీ నేను మీకు ప్రత్యుత్తరమో ఇయ్యకుందును. ఇదే యెహోవా వాక్కు. అంటే ఆయన పాజిటివ్గా ఉన్నప్పుడు మనం నెగిటివ్గా ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనం పాజిటివ్గా ఉన్నప్పుడు ఆయన నెగిటివ్గా ఉంటాడనమాట. అందుకే ఎప్పుడూ కూడా
ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం జీవించాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకోండి అని దేవుని వాక్యం తెలియపరుస్తోంది. కాబట్టి బాగున్నప్పుడే దేవునికి నమ్రతగా మనం లోబడదాం. క్షేమంగా ఉన్నప్పుడే ఎలాంటి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయకుండా నడుద్దాం. అప్పుడు క్షామం వచ్చినా కూడా దేవుడు కాపాడతాడు. అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఆ తర్వాత ప్రాబ్లం వస్తుంది. అప్పుడు తప్పించే నాదుడు ఉండడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన క్షేమం కాలంలోనే మనం దేవుని వైపు తిరగాలి. దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితంలో బాగుంటాయని, మనం శ్రమల పాలు కావకుండా ఆపదల్లో చిక్కకుండా దేవుడు మనం తప్పిస్తాడని చక్కగా మరి దేవుని వాక్యాన్ని బోధించిన దైవసేవకులకి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు వస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పాస్టర్ గారు ఫస్ట్ టైం సంఘాన్ని విడిచి 2 వారాల దూరంగా ఉండడం. ఈ రోజుల్లో సంఘాన్ని విడిచి రకరకాలుగా దుబాయ్ రావాలని, ఆ దేశం వెళ్ళాలని చాలామంది తిరుగుతారు. కానీ పాస్టర్ గారు అలా కాదు. మాదిరి మా మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలని ఆయనతో మాట్లాడినప్పుడు అనేక సంగతులు నేను నేర్చుకోగలిగాను. మన దేవుడు మనకు అప్పగించిందని నమ్మకంగా చేయండి. ఒకరిని చూసి మనం నేర్చుకుని మన జీవితాన్ని అవలంబించుకున్నట్లయితే మనం దీవెన పొందుకుంటాం. ఆమేన్. అదే ఉంది పాస్టర్ గారు చెప్పిన మాటనే మరొక వ్యక్తి కొంతమంది ఎలా చెప్తారంటే, కొంతమందికి బాధపడితే కానీ బోధపడదంట. ఆ స్థితి మనకు తెచ్చుకోకూడదు. బోధ మనం వేరెవరికి ఎవరికైనా జరిగినప్పుడు మనం దాన్ని చూసైనా నేర్చుకుంటే మనకు మంచిది. లేదంటే చిన్నపిల్లల్ని కొడుతున్నప్పుడు ఒక పెద్ద అబ్బాయిని కొట్టామనుకోండి, చిన్నపిల్లలు రెడీ అయిపోతుంటారు, పారిపోతుంటారు, సెట్ అయిపోతారు. అలాగా మన జీవితంలో ముందు దృష్టాంతంగా ఉంచబడిన వాక్యం ద్వారా మనం చూసి మన జీవితాలను మార్చుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. మన బ్రతుకులు మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నేను అందరూ బాగానే ఉన్నామండి, పర్వాలేదండి, ఇది మాకు కాదు అని అనుకోకూడదు. ఎంత భక్తి ఉన్నా సరే మనలో ఏదో లోపం ఉంటే కానీ దేవుడు ఈ విధంగా మాట్లాడు. ఆమేన్. నా మట్టుకు నేను కూడా అనుకోవాలి, అవును ప్రభా నువ్వు నాతో మాట్లాడు, క్షేమకాలంలోనే నా బ్రతుకును మార్చుకోవాలి. నీకు ఇష్టం ఏ విషయంలో నేను తృప్తిపరచలేకపోవచ్చు, ఏ విషయంలో నీకు దూరంగా ఉంటున్నాని మన జీవితం మనం సరి చేసుకున్నట్లయితే మనకు రావాల్సిన ఆపద మన వరకు రానివ్వడది మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని కానుకలు సమర్పించుకుందాం. కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో
కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడును. దేవా ఎల్లప్పుడూ నే పాడును. అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును. అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడును. దేవా ఎల్లప్పుడూ నే పాడును. తండ్రి ఎల్లప్పుడూ నే పాడును. దేవునామమునకు మహిమ కలుగును గాక. పాస్టర్ గారు రేపటి దినాన ప్రయాణం వెళ్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వాక్యం వినేసాం, చక్కగా భోజనం పెట్టేశారు, తినేసాం, ఆయన మర్చిపోయినవి కాదు. ఇక్కడికి వచ్చిన మనల్ని దర్శించి దైవవాక్యం ఇచ్చిన వారు అందరి కొరకు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. వారి పరిచర్యను దీవించినట్లుగా ప్రార్థనలో మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి వచ్చే ఆదివారం నాడు సంఘారాధన ఉంది. శనివారం నాడు అజిత్ మా మేనల్లుడు తన కుమార్తె అనిక యొక్క మొదటి బర్త్డేను జరిపిస్తున్నాడు. అంతే మన సంఘాన్ని అందరిని ఆహ్వానిస్తున్నాడు. అది ఎక్కడంటే మనం 37వ తారీఖుని దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, అదే స్థలంలో మనందరం కలిసి దేవుని ఆరాధించాలని, దేవుని కనపరచాలని ఆశతో ఆ విధంగా నా బిడ్డను దీవించాలని బిడ్డ కోరుకుంటున్నాడు. కనుక మనందరం సంఘంగా ఆ స్థలంలో చేరి ఆ చంటి పెట్టిన దీవిందాం. దేవుడు కృప చూపించిన ఆ సంవత్సరాన్ని బట్టి ప్రభు నాన్న కనపడదాం. ముఖ్యం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మనోహర్ గారు కూడా బయలుదేరి 30వ తారీఖున వస్తున్నారు కనుక సిద్ధపడి రావాల్సింది. 3వ తారీఖు జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడండి? 3వ తారీఖు ఏం వారం? శనివారం వచ్చాం కనుక ఆదివారం పర్లేదు ఇంకా రాకూడదు అనుకోకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. ఎత్తబడిన కానుకల కొరకు అదేవిధంగా ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సోదరు శశి గారిని కోరుచున్నాను. పాస్టర్ గారు మనకి ఆశీర్వదిస్తారు. తలలోంచుతాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. స్తుతి నాయన, స్తుతి నాయన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా గడిచిన కాలం అంతా నాయన మీ దైరకుల కింద కాచి దాచి భద్రపరిచి నాయన ఇక నూతన దినాన్ని నాయన మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇంతవరకు నాయన నీ సన్నిధిలో నాయన ఎంతసేపు నాయన నీ స్తుతించి నాయన అయ్యా నిన్ను గణపరచడానికి అయ్యా నిన్ను ఆరాధించడానికి నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. అనేక మందికి లేనటువంటి నాయన సమయాన్ని నాయన అయా తరుణాన్ని, భాగ్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. తెచ్చిన నీ ప్రిబిడ్లో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి నీకు వందనాలు నాయన. వారి అవసరతలు ఎరిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ సన్నిధిలో నుండి దీవెన ఆశీర్వాదాలు నాయన ఒక్కొక్కరికి మీరు దాయిచ్చేవలసిందని అడుగుతున్నాను. స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. స్తుతులు మీరు ఉన్నందులకే నీకు స్తోత్రాలు నాయన. నేను ఆరాధనలు మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నీ ప్రియదాసులు నాయన ఇండియా ప్రాంతాల నుంచి నాయన తోడుకుని వచ్చి నాయన
నాయన నీ వర్తమానం నాయన వినిపించినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అవునేసయ్యా నాయన మా క్షేమ కాలంలో ఉండగా నాయన మా క్షేమంలో నాయన మేము ఉండగా నాయన నిన్ను తెలుసుకుని అయ్యా నీ సన్నిధిలో ముందుకు నడిచిపోయినాను నేను సాగిపోయే వారంగా మమ్మల్ని ఒక్కొక్క నిమిరించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ దాసులు చేసినటువంటి పరిచయం నాయన మీరు దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇక్కడ వారి కాలంలో నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా నాయన నీ దాసులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం. అలాగే నాయన రేపటి దినాన్ని బయలుదేరి వెళ్తుండగా నేను మీ సహాయాన్ని గ్రహించండి. నేను వారి ప్రయాణంలో మీరు తోడని నడిపించవలసిన నడుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి వందనాలు. నీ సన్నిధికి తెచ్చినటువంటి నేను కానుకల విషయంలో సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాలు. నేను ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించండి. నేను ఆశీర్వదించవలసిన అడుగుతున్నాను. నేను వారు చేసిన పనిని మీరు దీవించండి. నేను వారు చేసినటువంటి నేను చేతి పని మీరు దీవించి ఆశీర్వదించవలసిన అడుగుతున్నాను. నేను నూరంతల ఫలితాన్ని మీరు అనుగ్రహించవలసిన అడుగుతున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ వారమంతా నేను మీ దైరెక్కల కింద కాచి దాచి భద్రపరచిన దేవానికి వందనాలు. నేను ఎక్కడెట్టు విధంగా తొందరపాటు నేను ఎక్కడెట్టు విధంగా అపాయం లేకుండా నాయన మీ దైరెక్కల కింద కాచి దాచి భద్రపరచవలసిన నడుచున్న దేవానికి వందనాలు. నేను నీ రాకడ ఆలస్యమైతే నేను మరొకసారి నేను ఇటు విధంగా సన్నిధిలో కూడి అయా నేను స్తుతించి అయా నేను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని అన్నిటికీ మీరే ముందు నడిపిస్తారని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రసన్నాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల లోకమున పరిశుద్ధులకును ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరైతే భయభక్తులతో భక్తి శ్రద్ధలతో దేవుని నామాన్ని ఘనపరిచారో వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై వర్ధిల్లునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరి కొరకు నేను తప్పనిసరిగా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. నా గురించి కూడా, నా పరిచర్య గురించి, కుటుంబం గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న ప్రకటనలో చిన్న ఇదేంటంటే మర్చిపోయాను. సాయంత్రం 6 నుంచి 9 వరకు మరి అజిత్ యొక్క కుమార్తె అనిక బర్త్డే జరపబడుతుంది కనుక ఒక సంఘ ఆరాధన జరిగినట్టే జరుగుతుంది. అందరూ సమయానికి రావాల్సిందే కోరుచున్నాం. బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.